హాయ్, డామినోస్ ఆట తెలుసు కదా. ఒక్క రాయి పడితే చాలు టకటకటకమని అన్నీ కూలిపోతాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటనలు కూడా అచ్చం ఇలాగే ఉన్నాయి. ఎక్కడో వేల మైళ్ల దూరంలో మొదలైన ఒకే ఒక్క సంఘటన మన స్టాక్ మార్కెట్ని ఎలా అతలాకుతలం చేసిందో తెలుసా? అచ్చం డామినో ఎఫెక్ట్ లాగే. మరి ఆ కథేంటో, ఒకదాని తర్వాత ఒకటి ఏం జరిగిందో ఇవాళ వివరంగా చూద్దాం. ఒకసారి ఆలోచించండి. ఒకవైపేమో ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో యుద్ధ వాతావరణం, మరోవైపు మన ఫోన్లలోకి టంగ్ టంగ్ మని వచ్చే నోటిఫికేషన్లు, స్టాక్ మార్కెట్ కుప్పకూలింది అని. అసలు ఈ రెండిటికి సంబంధం ఏంటి అనిపిస్తుంది కదా. కానీ ఉంది. ఈ రెండింటినీ కలిపిన ఒక లింక్ ఉంది. మరి ఆ మొదటి డోమినో ఎక్కడ పడిందో చూసేద్దామా? సరే, కథలోకి వెళ్దాం. ఫస్ట్ పాయింట్, ప్రజ్వలించిన ప్రపంచ ఉద్రిక్తతలు. అసలు ఈ గొలుసుకట్టు రియాక్షన్ అంతా ఎక్కడ మొదలైందంటే సరిగ్గా ఇక్కడే కథ మొదలైంది. మిడిల్ ఈస్ట్లో ఒక్కసారిగా టెన్షన్స్ బగ్గుమన్నాయి. ఇరాన్కి గల్ఫ్ దేశాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయన్నమాట. అయితే ఈ పొలిటికల్ హీట్ కేవలం ఆ దేశాలకే పరిమితం కాలేదు. దాని ఎఫెక్ట్ అలా అలా పాకి ప్రపంచం మొత్తాన్ని తాకింది. ముఖ్యంగా ఒకే ఒక్క కీలకమైన వనరు మీద దాని ప్రభావం పడింది. ఆ వనరు ఏంటంటే క్రూడ్ ఆయిల్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది ఊపిరిలాంటిది. ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ నేరుగా ఈ ఆయిల్ సప్లైని దెబ్బతీసింది. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉండేది మిడిల్ ఈస్ట్లోనే కదా. అక్కడ చిన్న గొడవ జరిగినా చాలు, గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ఒక రకమైన సునామీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు రెండో భాగానికి వచ్చాం. సంక్షోభంలో మార్కెట్లు. మొదటి డొమినో పడిపోయింది. ఇప్పుడు అది మిగతా వాటిని ఎలా కూల్చిందో చూద్దాం. ఆ చైన్ రియాక్షన్ ఇక్కడే మొదలైంది. దాని ఇమీడియట్ ఎఫెక్ట్ ఇదే. ఇరాక్, కువైట్, యుఏఈ లాంటి దేశాలు ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించేశాయి. ఇంకేముంది, సప్లై తగ్గింది, ధరలు ఆకాశాన్ని తాకాయి. ఒక్క రోజులో ఏకంగా 29% పెరిగిందంటే ఆలోచించండి. ఇది మార్కెట్లకు మామూలు షాక్ కాదు. ధర ఎంతకు చేరిందంటే బ్యారెల్కి $120. ఇది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే కాదు, గ్లోబల్ ఎకానమీ మీద పడబోతున్న ఒక పెద్ద భూకంపానికి ఫస్ట్ సిగ్నల్ అన్నమాట. సరే, ఈ గ్లోబల్ స్టోరీ ఇప్పుడు మన దేశానికి, మన మార్కెట్లకి ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. అసలు క్రూడ్ ఆయిల్ రేటు పెరిగితే మన స్టాక్ మార్కెట్లు ఎందుకు పడిపోతాయి? సింపుల్ లాజిక్. మన దేశానికి కావలసిన ఆయిల్లో 85% పైగా మనం దిగుమతి చేసుకుంటాం. సో ఆయిల్ ధర పెరిగిందంటే ట్రాన్స్పోర్ట్ నుంచి ప్రొడక్షన్ వరకు అన్ని కంపెనీల ఖర్చులు పెరిగిపోతాయి. దీనివల్ల ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో ఇన్వెస్టర్లు వాళ్ల డబ్బుని వెనక్కి తీసుకోవడం మొదలుపెడతారు. అంతే. ఇక రిజల్ట్ మనం ఊహించిందే. ఈ యుద్ధ భయాలు, ఆకాశంలో ఉన్న ఆయిల్ ధరలు రెండూ కలిసి మన స్టాక్ మార్కెట్ని కుప్పకూల్చేశాయి. ఇన్వెస్టర్లలో ఒకటే పానిక్, ఒకటే కన్ఫ్యూషన్. చూడండి, సెన్సెక్స్ ఏకంగా 2341 పాయింట్లు పడిపోయింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మీద ఎంత పెద్ద దెబ్బో ఈ ఒక్క నెంబర్ చెప్తుంది. కానీ అన్నిటికంటే షాకింగ్ నెంబర్ ఇది. రెడీగా వినండి. ట్రేడింగ్ మొదలైన మొదటి 10 నిమిషాల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన సంపద ఎంతో తెలుసా? 12.39 లక్షల కోట్లు. ఊహించుకోవడానికి కష్టంగా ఉంది కదా. ఇక మూడో భాగం, ప్రభుత్వం ఎలా స్పందించింది అనేది. మార్కెట్ ఇలా పడిపోతుంటే, జనాల్లో టెన్షన్ పెరుగుతుంటే గవర్నమెంట్ రంగంలోకి దిగింది. మరి వాళ్ళేం చేశారో చూద్దాం. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్, జనాల్లో ఉన్న ఆందోళన చూసి సెంట్రల్ గవర్నమెంట్ వెంటనే కలుగుజేసుకుంది. సామాన్యుడికి కాస్త రిలీఫ్ ఇచ్చేలా ఒక చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసింది. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఒక రకంగా ఇది గుడ్ న్యూస్. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఎంత పెరిగినా సరే ఆ భారాన్ని ప్రజల మీద వెయ్యం, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోము అని చెప్పింది. ఇది అప్పటికప్పుడు సామాన్యులకు చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇక నాల్గో ఘటం, ఒక దేశం వేడుక. ఒకవైపు ఈ ఫైనాన్షియల్ టెన్షన్స్ అన్నీ నడుస్తుంటేనే సరిగ్గా అదే రోజున దేశం మొత్తం ఒక్కసారిగా సెలబ్రేషన్స్లో మునిగిపోయేలా చేసిన మరో సంఘటన జరిగింది. అదేంటో చూద్దాం. ఒకవైపేమో మార్కెట్ల టెన్షన్, మరోవైపు దేశం మొత్తం కేరింతలతో నిండిపోయింది. ఒక స్పోర్ట్స్ విక్టరీ యావత్ దేశాన్ని ఒక్కటి చేసింది. ఆ రోజు జరిగిన టెన్షన్స్ అన్నీ మర్చిపోయేలా చేసింది. చూసారా ఒకే రోజుకి ఎన్ని రంగులున్నాయో? సో ఒకే రోజులో మనం ఏం చూశాం? గ్లోబల్ టెన్షన్, మార్కెట్ క్రాష్, ప్రభుత్వ భరోసా, ఆ తర్వాత దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకున్న ఒక విజయం. ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇలాంటి కష్ట సమయాల్లో ఒక దేశానికి అసలైన బలమేంటి? మన ఎకానమీనా? మన లీడర్షిప్ తీసుకునే నిర్ణయాలా? లేకపోతే ఇలాంటి విజయాలిచ్చే కలెక్టివ్ స్పిరిట్ అంటే మనందరి సమష్టి స్ఫూర్త? దీని గురించి ఆలోచించాలి. निजामाबाद शहर हर कोने में हर तरह का डेवलपमेंट हिंदू, मुस्लिम, सिख, ईसाई साथ साथ करेंगे। निजामाबाद की देश के एक बड़ा शहर बनाएंगे। सभी हिंदू मुस्लिम को देखने वाली पार्टी कांग्रेस पार्टी है।
और उस मिसाल को मान के चलने वाले आदमियों से मैं पहला आदमी हूँ। हमेशा बोलते रहता हूँ जितना हक हिंदुओं का इस देश में उतना ही हक मुसलमान का भी है। ये फकर के साथ बोलने वाली पार्टी कांग्रेस पार्टी और इसको फकर के साथ मानने वाले आदमी राहुल गांधी खड़गे जी हैं। उनके नेतृत्व में काम करने वाले हम निजामाबाद को और महल उमा रानी को बना के शहर का हिंदू मुस्लिम यूनिटी का एक मिसाल सारे देश में दिए हैं। खासकर खड़गे जी और राहुल गांधी जी निजामाबाद में अपने बारे में पूछताछ किए। हमारे मुख्यमंत्री रेवंत रेड्डी जी ने राहुल जी और खड़गे जी को बोला कि निजामाबाद की शहर की महल कांग्रेस पार्टी हासिल करी, हिंदू मुस्लिम की